రోజా టికెట్స్, దర్శనం టికెట్స్ ధరల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అలాగే టెంపుల్ ఈఓ గారి ఆధ్వర్యంలో కూర్చొని డిస్కస్ చేసుకుంటూ డిపార్ట్మెంట్ డిసైడ్ చేసినట్టు ఈసారి రూ. 500 టికెట్ తీసివ్వడం జరిగింది. కేవలం రూ. 100 టికెట్లు, రూ. 300 టికెట్లే ఉన్నాయి. ఆ 300 టికెట్ రూపాయలకే ఏదైతే రూ. 500 టికెట్ తీసుకుని దర్శనం చేసేవాళ్ళో అటువంటి మెరుగైన దర్శనం ఇవ్వబోతున్నాం. అట్లాగే ఫ్రీ క్యూ లైన్స్ ఏదైతే ఉంటాయో అవి ఇంకా ఎక్కువగా పెంచడం జరిగింది. సో దీనంతా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య భక్తులకి పెద్దపీట వేయడం. నార్మల్లీ అమ్మవారిని చూడడానికి కొంతమంది బస్సులో వస్తారు, కొంతమంది ట్రైన్లో వస్తారు, కొంతమంది కాలినడకన కూడా వందలాది కిలోమీటర్ల నుంచి వస్తారు. వాళ్ళందరికీ ఒక మంచి అనుభూతి ఉండాలి, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ రూ. 500 టికెట్ కూడా తీసేసి కేవలం రూ. 300 టికెట్లు పెట్టడం జరిగింది. మిగతా అందరికీ ఫ్రీ క్యూ లైన్స్ ఇంకా ఒకటి పెంచడం జరిగింది. కాబట్టి ఈసారి వచ్చే భక్తాదులు ముఖ్యంగా సామాన్య భక్తాదులకి పెద్దపీట వేస్తూ మంచిగా దర్శనం చేసుకుని వెళ్ళడానికి అవకాశం క్రియేట్ చేయడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి, దర్శనం, వాహన పార్కింగ్ సౌకర్యాన్ని ఎక్కడ కల్పించారు? ఇప్పుడు మనకు చూసుకుంటే కనకదుర్గమ్మ దసరానికి రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఆల్ ఓవర్ కంట్రీ నుంచి కూడా చాలామంది వస్తారు. వాళ్ళకి వచ్చేవాళ్ళకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా పార్కింగ్ కోసం దాదాపు 20 పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే టెంపుల్ నుంచి దాదాపు 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న అన్ని ఓపెన్ స్పేసెస్, ఈవెన్ పబ్లిక్ ప్లేస్ అలాగే ప్రైవేట్ ప్లేసెస్ అన్నీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ 20 ప్లేస్లో పార్కింగ్ పెట్టడం జరిగింది. అలాగే వచ్చే భక్తాదులకి అసౌకర్యం లేకుండా ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్, అలాగే క్యూ లైన్స్ మార్గదర్శకాలు, అట్లాగే ప్రతి సెక్టర్స్ అని క్రియేట్ చేసి సెక్టర్కి కొంతమంది ఆఫీసర్ని కూడా డిప్లాయ్ చేసుకుంటున్నాము. అలాగే ఎక్కడైనా వాళ్ళకి అసౌకర్యం కనుక అనిపిస్తే వెంటనే తెలియజేయడానికి ఒక క్యూఆర్ కోడ్ అలాగే ఫోన్ నెంబర్ డిస్ప్లే చేసి వాళ్ళు అక్కడి నుంచి వెంటనే ఒక మెసేజ్ పెట్టవచ్చు. అక్కడ ఉన్న టికెట్ రైజ్ అవుతాయి. టికెట్ రైజ్ అవ్వగానే అక్కడ ఉన్న సెక్టర్ ఆఫీసర్స్ని అలర్ట్ చేసి అక్కడ ఏమీ అసౌకర్యం లేకుండా వచ్చేవాళ్ళు ఒక మంచిగా సౌకర్యంగా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? గవర్నమెంట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన దేవాదాయ శాఖ మంత్రి వారి నుంచి మనకున్న ఆదేశాలు ఒకటే, సామాన్య భక్తులకి పెద్దపీట వేయండి. వచ్చే భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకూడదు. మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని వచ్చే భక్తులు వాళ్ళు ఒక భక్తిభావంతో మంచి సౌకర్యాలతో అమ్మవారిని దర్శనం చేసుకుని ఒక మంచి సంతృప్తితో ఇంటికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా గత 1 నెల నుంచి పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్, అలాగే జిల్లాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ అనుసంధానం చేసుకొని ఈవెన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో వాళ్ళందరూ సమన్వయంతో ఇప్పటికీ అన్ని తయారీలు ఒక కొలికి వచ్చాయి. సో రేపటి నుంచి దసరా స్టార్ట్ కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సింక్లో ఉన్నారు. సింగిల్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టున్నాం. అక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఇష్యూ వచ్చిన వాడు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, లేదా సౌకర్యాల గురించి కావచ్చు, లేదా ఏదైనా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కావచ్చు, ఇవి ఏమీ కూడా జరగకుండా అన్ని సమన్వయంతో ముందుకు వెళ్ళడానికి ఆదేశం ఇచ్చారు. అదే ప్రకారం మేము సిద్ధంగా ఉన్నాము.